కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా మీ మీ గృహాలలో మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మరి మా బిడలు వారి వారి గృహములలో ఉండి నీ సన్నిధిని అనుభవిస్తూ ఉండగా నీ ప్రత్యేక కృప తోడుగా నేరుగా ఉంచి నడిపించండి. ఈ వాక్యము ద్వారా నీ బిడలకి దీవెన కలిగించి సహాయం దయచేయండి. వారి కుటుంబాలలో మీ సన్నిధిని అనుభవించటానికి పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా వారు ఆశీర్వాదకరముగా నడిపించబడటానికి కృప చూపి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అందరము కూడా కలిసి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నా నీ కృపై ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు, ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నా నీ కృపై ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు, ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నా నీ కృపై ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు, ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నా నీ కృపై ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు, ఆశ్రయము నీ నామమే ఆశ్రయము.
సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపై ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపై ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా. ఆరాధన యేసు నీవే, స్తుతి ఆరాధన యేసు నీకే. నా అండదండ నీవే, నా కొండ కోట నీవే, నా అండదండ నీవే, నా కొండ కోట నీవే, నాకున్నదంతా నీవే యేసయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన యేసు నీవే, స్తుతి ఆరాధన యేసు నీకే. అక్షరము నీవే, నా పక్షము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆశయము నీవే. నా అక్షరము నీవే, నా పక్షము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆశయము నీవే. నా శ్వాస ధ్యాస నీవే, నా ఊహు నీవే, నా శ్వాస ధ్యాస నీవే, నా ఊహు నీవే, నాకున్నదంతా నీవే యేసయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన యేసు నీవే, స్తుతి ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీవే, స్తుతి ఆరాధన యేసు నీకే.
ప్రాణము నీవే, నా ధ్యానము నీవే, నా సర్వము నీవే. నా ప్రాణము నీవే, నా గానము నీవే, నా ధ్యానము నీవే, నా సర్వము నీవే. నా కలిమి చెలిమి నీవే, నా బలము ఘనత నీవే. నా కలిమి చెలిమి నీవే, నా బలము ఘనత నీవే. నాకున్నదంతా నీవే యేసయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన యేసు నీవే, స్తుతి ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీవే, స్తుతి ఆరాధన యేసు నీకే. నా అండదండ నీవే, నా కొండ కోట నీవే. నా అండదండ నీవే, నా కొండ కోట నీవే. నాకున్నదంతా నీవే యేసయ్యా, నాకున్నదంతా నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా మనం కలుసుకుని దేవుని వాక్య భాగమును ధ్యానించుకోవటానికి ప్రభువారు మనకిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ప్రభువునకు మహిమ కలుగునుగాక. ఈ వర్తమానముల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని, మీరు చెప్పే మాటల ద్వారా, మీరు తెలియచేసే మెసేజ్ల ద్వారా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్య భాగం కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5, 6 వచనాలని మనం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈరోజు పిల్లరా, మరి ఈ లేఖనములో నుండి దేవుని వాక్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఎవరు నీకు ఆధారము? ఎవరిని నీవు ఆధారముగా కలిగి ఉన్నావు? ఈ లోకంలో మనం జీవించుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనకి ఆధారంగా, సహకారంగా, ఆశ్రయంగా ఉంటూ ఉంటారు. అయితే ఎవరిని మనము ఆధారముగా చేసుకుని, ఎవరి మీద మనము ఆనుకొని ఆధారపడి జీవించుచూ ఉన్నామో ఒకంత పరిశీలన చేసుకుందాం. ఒకసారి నేను ఒక సహోదరుడి ఇంటికి వెళ్ళాను. ఆయన చాలా పెద్ద మనిషి, రాజకీయములో పలుకుబడి కలిగిన వాడు, చాలా పెద్ద ఇల్లు, చాలా అంగు ఆర్భాటము కలిగిన వాడు. ఆ ఇంట్లో ఒక పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఈ ఫోటో ఎవరిదండి అని అడిగినప్పుడు ఆ సహోదరులు ఆయన గురించి చెబుతూ, ఆయన మా బాస్ అండి, నేను ఈ స్థితిలో ఉండటానికి, నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనేనండి, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు సమస్తం అని ఆ సహోదరులు చెబుతూ వచ్చారు. అంటే ఆయన దృష్టిలో ఏదో సహాయం చేసిన ఆ వ్యక్తి ఆయనకు ఆధారముగా, ఆశ్రయంగా, సమస్తం ఆయనే అయినట్టుగా ఎంచుకుని ఆ ఫోటో పెట్టుకుని ప్రతిరోజు కూడా
ఆ ఫోటో చూస్తూ ఆయన్ని గౌరవిస్తూ తన ప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలి, ఎవరు మనకి ఆధారం, ఎవరి మీద మనము ఆధారపడి జీవించుతూ ఉన్నాం. కొంతమందికి మనుషులు ఆధారంగా ఉంటారు, కొంతమందికి వారికున్న స్థితి, వారు పొందుకున్న పరిస్థితులు, అది ఐశ్వర్యము కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, వాటిని వారు ఆధారంగా పెంచుకుంటారు. కొంతమంది వారికున్న జ్ఞానము వారికి ఆధారం, కొంతమందికి వారికి ఉన్న సౌందర్యము వారికి ఆధారం. ఇలా ఒక్కొక్కరు వారికి కలిగిన వాటిని వారు ఆధారంగా ఎంచుకుని వాటిని బట్టి వారు అతిశయించుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనకి ఎవరు ఆధారమై ఉండాలో, ఎలాంటి ఆధారాన్ని మనం కలిగి ఉండాలో ఈరోజు వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. యెషయా వ్రాసిన గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చూచినప్పుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలుల గురించి వ్రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుడు వారిని ప్రేమించి ఐగుప్తు యొక్క బానిసత్వములో నుంచి వారిని విడిపించి అనేకమైన అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిపించి, వారు చూస్తూ ఉండగానే సముద్రాన్ని 2 పాయలుగా చేసి బండలో నుంచి నీళ్లను రప్పించి వారికి తోడుగా అగ్నిస్తంభములోను మేఘస్తంభములోను వారితో పాటు ఉండి వారికి ఆహారము కొరకు మరి దేవదూతలు భుజించే ఆహారం మన్నాను వారికి ఆహారముగా అనుగ్రహించి పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దానపు దేశములోనికి దేవుడు వారిని నడిపించాడు. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీలు వారికి శ్రమకాలము వచ్చినప్పుడు, శత్రువులు వారి మీదకి వస్తున్నప్పుడు వారు ఏం చేశారంట? ఇశ్రాయేలీలు వారి పరిశుద్ధ దేవుని లక్ష్యము చేయలేదు. ఏమండి, వారి మీదకి శత్రువులు వచ్చినప్పుడు, వారికి శ్రమకాలము వచ్చినప్పుడు, వారికి ఆపద సంభవించినప్పుడు ఎన్ని కార్యాలు చేసినా దేవుడు వారికి గుర్తు రాలేదండి. దేవుని మీద వారు మనస్సు పెట్టలేదు, దేవుణ్ణి వారు ఆధారముగా చేసుకోలేదు. మరి ఈ శత్రువుల నుండి ఎవరు మనల్ని విడిపిస్తారు, ఎవరు మనకు సహాయం చేస్తారని వారు మరి లోకములో ఉన్న రాజుల వైపు, అధికారుల వైపు చూస్తూ వచ్చారంట. వారికి ఐగుప్తు దేశము చాలా బలమైన దేశముగా వారికి కనిపించింది. అలాగే ఐగుప్తు రాజు, ఐగుప్తు యొక్క సైన్యము వారికి గొప్పగా కనపడింది. అంత మాత్రమే కాదు, ఐగుప్తులో ఉన్న గుర్రములు, అలాగనే రథములు, రౌతులు అవి చాలా బలమైనవిగా కనిపించాయి. వాక్యం చెబుతుంది వారికి శ్రమ. ఇశ్రాయేలీయుల గురించి దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, ఇశ్రాయేలీయులు వారిని నడిపించిన దేవుణ్ణి, వారిని విమోచించిన దేవుణ్ణి, వారికి ముందుగా ఉండి అద్భుత కార్యములు చేసిన దేవుణ్ణి వారు నిర్లక్ష్యము చేసి, దేవునికి మొరపెట్టకుండా, ప్రార్థించుకోకుండా సహాయము నిమిత్తము వారంట ఐగుప్తు దేశమును, ఐగుప్తు దేశములో ఉన్న రథములను, రౌతులను, గుర్రములను ఆశ్రయించారు. కాబట్టి వారికి శ్రమ కలుగుతుంది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈరోజు నీ సహాయము కొరకు,
నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నా? శ్రమ వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, శత్రువులు నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు సహాయము నిమిత్తము నీవు ఇశ్రాయేలీయులాగా మనుషుల వైపు చూస్తూ ఉన్నావా? ఫలానా వాళ్ళు బలవంతులు, ఫలానా వారు శక్తి కలిగిన వారు, ఫలానా వారు అధికారములో ఉన్నారు, ఫలానా వారు ధనవంతులు, ఫలానా వారు సామర్థ్యము కలిగిన వారు, సో వాళ్ళ దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుతుంది అని ఒకవేళ నీవు అటు ఇటు తిరుగుతూ వారిని వీరిని ఆశ్రయించుతూ ఆధారంగా చేసుకుంటున్నావేమో వాక్యం చెబుతుంది. అలాంటి వారికి శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఐగుప్తీయులు కూడా మనుషులే కదా. ఐగుప్తిలో ఉన్న రథాలు, గుర్రములు, రౌతులు కూడా భౌతికమైనవే కదా. శక్తి కలిగిన సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకములో ఉన్న వాటిపైన, ఈ లోకములో ఉన్న వారిపైన ఆధారపడే వారికి శ్రమ కలుగుతుంది. వారి ఆశలన్నీ కూడా అడి ఆశలుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఈరోజు గమనించండి, నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలలో, శ్రమల మధ్యలో ఒకవేళ మనుషులపైన ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటే చివరికి శ్రమ నీకు మిగులుతుంది. శ్రమ పాళ్ళలో నువ్వు పడిపోతూ ఉంటావు. అందుకే భక్తుడైన యెషయా అంటున్నాడు, పరిశుద్ధ దేవుణ్ణి నీవు అలక్ష్యము చేసి ఆయన దగ్గర విచారము చేయకోకుండా నీవు సహాయము నిమిత్తము ఐగుప్తు దేశమును, ఐగుప్తు దేశములో ఉన్న ఆ సైనికులను, రథములను, గుర్రములను, రౌతుల మీద నీవు దృష్టి పెట్టావు, నీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఏది నీకు ఆధారంగా ఉంది, ఎవరు నువ్వు ఆధారంగా చేసుకోపోతున్నావో ఒకంత పరిశీలన చేయమని మనవి చేస్తూ ఉన్నా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో రాజైన, యోధా రాజైన ఆసా యొక్క జీవితం మనకి కనపడుతుంది. ఈ రాజు చాలా భక్తి కలిగిన వాడు, మంచి విశ్వాసము కలిగిన వాడు, చక్కని ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడినవాడు. తన జీవితములో 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. అందులో 35 సంవత్సరాలు చక్కగా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారంగా ప్రజలను పరిపాలన చేస్తూ దేవుని మహిమపరిచిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం చూచినప్పుడు రాజైన ఆసా జీవితంలో జరిగిన ఒక సందర్భం మనకి జ్ఞాపకం వస్తుంది. ఆ కూషీయుడైన జరహు తన ప్రజలపైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా సైన్యం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ జరహు పైకి యుద్ధానికి వెళ్ళటానికి ఆసా రాజు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ముందు పెట్టుకుని అద్భుతంగా ప్రార్థన చేస్తూ కొనసాగిపోయాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూచినప్పుడు రాజుగారు చేసే ప్రార్థన అద్భుతం అండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. అద్భుతమైన ప్రార్థన అండి. దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెడుతూ రాజైన ఆసా అంటున్నాడు, అయ్యా, నీవు తప్ప మాకు ఎవరూ కూడా లేరయ్యా. మా ఆశ్రయము నీవేనయ్యా, మా ఆధారము నువ్వేనయ్యా, మా బలము నువ్వేనయ్యా, మా
జయము నువ్వేనయ్యా. బలహీనులంగా ఉన్న మమ్ములను బలపరిచేవాడువు, కొద్దిమందిగా ఉన్న మాకు విజయాన్ని ఇచ్చేవాడువు నీవేనయ్యా అని అద్భుతంగా కూషీయుడైన జరహు అనే రాజు మీదకి వెళ్ళి ప్రార్థన ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా గొప్ప విజయమును పొందుకున్నాడు రాజైన ఆసా. కానీ అదే రాజు కొంతకాలమైన తరువాత ఇశ్రాయేలు రాజుతోనూ అలాగే మరి యోధా రాజైన ఆసాకి మధ్యలో కొద్దిపాటి వివాదము కలిగినప్పుడు ఇప్పుడు ఆసారాజు దేవుని దగ్గరికి రావటం లేదండి, దేవుని మీద ఆధారపడటం లేదండి, దేవునికి ప్రార్థన చేయటం లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సిరియారాజు వైపు కళ్ళు చూస్తున్నాయి. సిరియారాజు దగ్గరికి దూతలను పంపించి, అయ్యా మీరు వచ్చి మాకు సహాయం చేయండి, మా శత్రువులైన ఈ ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేసి మాకు విజయం కలిగించమని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. అలాగే 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది, ఈ విషయములో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈ లేఖన భాగాన్ని మనం చూచినప్పుడు పిల్లరా, 36వ ఏట పరిపాలన చేస్తున్న సమయంలో సహాయము నిమిత్తము సిరియా రాజైన బెనదాదును ఆశ్రయించటానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ రాజైన ఆసా సిరియా రాజుకి బహుమానాలు పంపించి తనకి సహాయము చేయమని, తన పక్షముగా నిలవబడమని ఆ రాజుని ఆశ్రయించాడో, ఆ రాజు పైన ఆధారపడ్డాడో, వెంటనే దైవజనుడు ప్రవక్త అయిన హనాని ఈ రాజు దగ్గరికి వచ్చి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, రాజా నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. మరో మాటలో చెబితే, రాజైన ఆసా నీవు నీ దేవుడైన యెహోవాను నీవు ఆధారము చేసుకోకుండా, దేవుని మీద నీవు ఆధారపడకోకుండా సహాయము నిమిత్తము నీవు సిరియా రాజు పైన ఆధారపడ్డావు. ఈ విషయములో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు గమనించండి, శత్రువులు నిన్ను చుడుతూ ఉన్నప్పుడు, శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు, కష్టములో నువ్వు ఉన్నప్పుడు, దుఃఖములో నువ్వు ఉన్నప్పుడు, ఏ ఆదరణ లేక నువ్వు ఉన్నప్పుడు, ఒంటరి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడే అనుభవం కలిగి ఉన్నావా? ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు సహాయం చేస్తే, మనుషుల వల్ల ఏదైనా మేలు కలిగితే నాకు ఈ శ్రమ తొలగిపోతుందని ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల వైపు చూస్తూ మనుషుల మీద ఆధారపడే స్వభావాన్ని నీవు కలిగి ఉన్నావా? అందుకే హనాని చెబుతున్నాడు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూచినప్పుడు, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి, ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈరోజు మనుషుల మీద ఆధారపడేవారు, దేవుణ్ణి పక్కన పెట్టేవాళ్ళు, దేవుని దగ్గరకు రాకుండా, దేవుని మీద ఆధారపడుకోకుండా జీవించుతూ ఉన్నవాళ్ళు పిల్లరా, ఇదిగో ఆశాలాగానే జీవించుతూ ఉన్నారు. కొంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని పైన ఆధారపడి ప్రభు పాదాల దగ్గర ఉండి ప్రతి చిన్న విషయానికి
ప్రతి పెద్ద విషయానికి కూడా దేవుడు ఉన్నాడు, ఆయనే మా సహాయకుడు, ఆయనే మాకు అన్నీ కూడా అని చెప్పి ప్రభువు మీద ఆధారపడే ఆ జీవితములో నుంచి కొంతమంది పిల్లరా తొలగిపోతున్నారు, దూరం అయిపోతూ ఉన్నారు. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడిన నీవు, ఒకప్పుడు దేవుని పాదముల దగ్గర కూర్చుని దేవుని సహాయము కొరకు ఎదురు చూచే నీవు ఈరోజు చిన్న కష్టం వస్తే గబుక్కుని ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి ద్వారా మనకి మేలు జరుగుతుంది, ఇలా మనస్సు పలు విధాలుగా ఆలోచింప చేస్తూ మనుషుల వైపు తిరుగుతూ మనుషుల దగ్గరికి వెళుతూ మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయము కొరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ దైవజనుడైన హనాని చెబుతున్నాడు, నీవు ఈ విషయములో మతి తప్పి జీవించుతూ ఉన్నావు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని సహాయం పొందుకుంటూ ఆయన సన్నిధిలో నిలబడగలుగుతూ ఉన్నామా? తమ్ముడా, చెల్లి, నీ కష్టకాలములో, నీ శ్రమ కాలములో లోకములో ఉన్న సహాయము కొరకు నీ కనులు ఎదురు చూస్తూ ఉన్నాయా? అలా నువ్వు చేస్తే నువ్వు మతి తప్పి ఆశావలి నడుచుకుంటున్నావు అనే విషయం గమనించు. హనాని చెబుతున్నాడు, ఇది మొదలుకొని ఇక మీదట నీ రాజ్యములో అన్నీ కూడా యుద్ధములే. ఆ తర్వాత ఆశా జీవితం చూస్తే చాలా బాధకరంగా ముగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆశ తన జీవితములో దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోకుండా సహాయము నిమిత్తము సిరియారాజు దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. జీవితములో విఫలుడైపోయాడు. తన జీవితం ముగింపు పిల్లరా చాలా భయంకరంగా ఉంది. కొంతమంది బిడ్డలను మనం చూస్తూ ఉంటాం. వారు రక్షించబడిన ప్రారంభ దినములో చాలా ఆత్మీయంగా, చాలా భక్తిగా, చాలా విశ్వాసంగా, చక్కగా దేవుని మీద ఆధారపడుతూ ఏ చిన్న అవసరం వచ్చినా, పెద్ద అవసరం వచ్చినా వెంటనే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి చక్కగా జీవించుతూ ఉంటారు. ఏ కార్యము జరిగినా ఇదిగో ఇది దేవుడు మా జీవితాల్లో ఈ కార్యం చేశాడు అని సంతోషంగా చెబుతూ ప్రభుని మహిమపరుస్తూ ఉంటారు. కానీ పిల్లరా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా, వయస్సు పెరుగుతూ ఉండగా కొంతమంది జీవితంలో పిల్లరా నెమ్మదిగా వారి మనస్సు దేవుని మీద నుండి దూరం అయిపోతుంది. దేవునికి వారు దూరం అయిపోతూ ఉంటారు. మనుషుల సహవాసం పెరిగిపోయి మనుషుల మీద వారు ఆధారపడి మనుషుల వైపు వారు చూస్తూ ఉంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే ఫలానా వాళ్ళు మాకేదో సహాయం చేస్తారు, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సమస్య మాకు తొలగిపోతుందని ఆ సమస్య రాగానే వెంటనే, ఈ రోజుల్లో అయితే మనకు తెలుసు ఫోన్లు వచ్చాయి, వెంటనే చిన్న సమస్య వస్తే గబుక్కని మనం ఫలానా వాళ్ళకి ఫోన్ చేసేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకు సహాయం చేస్తారని. లేకపోతే వెంటనే ఒక మెసేజ్ చెప్పి పెట్టేస్తాం. లేకపోతే దగ్గరైతే గబగబ వెంటనే ఏ టైం అయినా గబగబ వెళ్ళి డోర్ కొట్టి ఇదిగో ఈ సమస్య మాకు వచ్చింది, అన్నా మీరు మాకు సహాయం చేయాలి, అక్క మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటాం. పిల్లరా గమనించండి, మరి నీ దేవుని మీద నువ్వు ఆధారపడవా? నీ దేవుడు నీకు సహాయం చేయడా? నీ దేవుడు నిన్ను విడిపించలేడా? గమనించండి, ఆశ కూడా మతి లేని పనులండి. ఎందుకో మతి లేని పనులు చేశాడు. దేవుని మీద నుంచి మనస్సు తొలగించుకున్నాడు. జీవితంలో విఫలుడైపోయాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ మీరు ప్రారంభంలో మంచి ఆత్మీయత కలిగి, చక్కని విశ్వాసం కలిగి, దేవుని మీద ఆధారపడి ప్రతి చిన్న సమస్యలోనూ పెద్ద సమస్యలోనూ ప్రార్థన చేసుకుంటూ
ప్రభు మీద ఆనుకున్నావేమో. రాను రాను ఒకవేళ లోకం వైపు చూస్తూ, మనుషుల వైపు చూస్తూ, అధికారుల వైపు చూస్తూ, మరి ఎవరెవరి వైపు చూస్తూ నీ మనస్సు చెదిరిపోయిందేమో, నీ మనస్సు దేవునికి దూరమైపోయిందేమో. ఒకవేళ వారిపైన వీరిపైన ఆధారపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. నీవు మతి లేని పని చేస్తున్నావు, నిజ దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావు, దేవుని యొక్క కార్యాలకి నువ్వు దూరమైపోతున్నావు. గమనించుకోమని మనం చేస్తూ ఉన్నా. మరో వాక్య భాగాన్ని చూచినప్పుడు యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం నుంచి చూచినప్పుడు మరొక వాక్య భాగం కనిపిస్తూ ఉంది. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకున్న ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి మహాభక్తుడైన యోబు చక్కని మాట వ్రాస్తూ ఉన్నాడు. మేలిమి బంగారమును, సొత్తును, ఆస్తిని, అలాగే సూర్యచంద్ర నక్షత్రములను నేను ఆధారముగా చేసుకుంటే, వాటిని చూచి నేను ముద్దు పెట్టుకుని నా హృదయములో రహస్యంగా ప్రేరేపించబడి వాటిని ఆధారము చేసుకుని నేను బ్రతుకుతూ ఉన్నట్లయితే పరమందున్న దేవుని దృష్టిలో నేను వేషధారిగా ఉంటాను. కొంతమంది బంగారం, ఈ రోజుల్లో మనకు తెలుసు బంగారానికి చాలా డిమాండ్ ఉంది. నలుగురు ఆడపిల్లలు కూడుకుంటే ఏదైనా ఒక విందులోనికి మనం వెళితే ఈ బంగారమును గురించిన మాటలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరు ఎక్కువ బంగారాన్ని వేసుకొస్తే, ఎవరు ఎక్కువ బంగారాన్ని కలిగి ఉంటే వాళ్ళు చాలా గొప్పవారిగా చెప్పుకుంటారు. వాళ్ళ గురించి అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. వాక్యం చెబుతుంది పిల్లరా, సువర్ణమును మేలిమి బంగారమును బట్టి అతిశయించుతూ ఉన్నట్లయితే, వారికున్న ఆస్తిని బట్టి, ప్రజలు కూడా వారికి కలిగిన దానిని బట్టి మాకేంటి మేము చాలా ఐశ్వర్యవంతులం అంటే వారికి కలిగిన సొత్తును బట్టి, వాళ్ళకి కలిగిన సొమ్మును బట్టి వారు గర్విస్తూ అతిశయించుతూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెబుతుంది, నీ సొత్తును బట్టి, నీ సొత్తును నువ్వు ఆధారంగా, నీ సొమ్మును నువ్వు ఆధారం చేసుకుంటున్నావా? నీ బంగారమును నువ్వు ఆధారం చేసుకుంటున్నావా? ఒకవేళ ఈ లోకములో ఉన్న ప్రకాశించే సూర్యుని చూచి, కాంతి కలిగిన చంద్రుణ్ణి చూచి, వెలుగుతూ ఉన్న నక్షత్రములను చూచి, ఒకవేళ వాటిని నువ్వు ఆధారం చేసుకుని నీ హృదయములో వాటి మీద మనస్సు పెట్టుకుని నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, వాక్యం చెబుతుంది పిల్లరా, దేవుని దృష్టిలో నీవు వేషధారివి. వేషధారి అంటే లేనిది ఉన్నట్లుగా జీవించేవారు. ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పటికీ, ప్రభుతో మనం సహవాసం చేస్తున్నప్పటికీ, దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నప్పటికీ, మన హృదయములో మాత్రం దేని మీద మనం ఆధారపడుతున్నాం, దేనికి మన హృదయములో ప్రథమ స్థానం ఇస్తున్నాం, దేనిని మనం కోరుకుంటున్నామంటే బంగారమును, ఐశ్వర్యమును, ఈ లోకములో ఉన్న వాటిని మనం కోరుకుంటూ ప్రేమిస్తూ, వాటిని మనం ముద్దు పెట్టుకుంటూ, వాటిని కోరుకుంటూ ఉంటున్నాం. అందుకే అలాంటి వారు దేవుని దృష్టిలో వేషధారులుగా ఉంటారు అని వాక్యం చెబుతుంది. అందుకే పిల్లరా, 108వ కీర్తన 10వ వచనం చూచినప్పుడు మనుష్యుల సహాయము వ్యర్థము అని వ్రాయబడి ఉంటుంది. ఈరోజు గమనించాలి, ఇశ్రాయేలీలు
ఐగుప్తు యొక్క సైన్యము మీద, రథముల పైన, గుర్రముల పైన, అలాగే రౌతుల పైన ఆధారపడ్డారు. వారికంట శ్రమ కలిగింది. రాజైన ఆసా సహాయము కొరకు సిరియా రాజైన బెన్హదదు మీద ఆధారపడి ప్రవక్త ద్వారా హెచ్చరించబడి తన జీవితములో అన్నీ కూడా యుద్ధములే జరుగుతూ వచ్చాయి. భక్తుడైన యోబు చెబుతూ ఉన్నాడు, ప్రియులరా, బంగారము పైన, ఐశ్వర్యము పైన, ఈ లోకములో ఉన్న వాటిపైన ఆధారపడే ఏ మనుష్యుడైనా దేవుని సన్నిధిలో అతడు వేషధారుడిగా పిలువబడతాడు. దేవుడు అతనిని గద్దించుతూ ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తికి దూరంగా ఉంటాడు. ఈరోజు గమనించాలి, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నాం. కీర్తనాకారుడైన దావీదు 3వ కీర్తన 5వ వచనంలో చెప్పే మాట ఏమిటంటే, యెహోవా నాకు ఆధారము. దావీదు భక్తుడు చెబుతున్నాడు, నేను యెహోవాను ఆధారముగా చేసుకున్నాను. ఈ కీర్తన దావీదు భక్తుడు వ్రాస్తూ ఉన్నప్పుడు తన కుమారుడైన అబ్షలోము చేత తరమబడి రాజ్యమును విడిచి అరణ్యములోనికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కన్న కుమారుడైన అబ్షలోము తన తండ్రిని తరుముతూ ఉన్నప్పుడు ఉన్నపాటుగా రాజ్యమును విడిచి, సింహాసనమును విడిచి, కట్టు బట్టలతో, మనం సమూయేలు గ్రంథం చూచినప్పుడు వాక్యంలో కనపడుతుంది, చెప్పులు కూడా లేకోకుండా నడుచుకుంటూ పారిపోతూ మరి ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడండి. మరొక వైపు సౌలు, రాజైన సౌలు దినము కూడా దావీదుని తరుముతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము. కీర్తన గ్రంథం 22వ కీర్తన 10వ వచనం కూడా చూచినప్పుడు మరొక మాట కూడా దావీదు భక్తుడు చెబుతూ ఉంటారు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చూడండి, ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. దావీదు చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు శ్రమ కలిగింది కాబట్టి దేవుడు నాకు ఆధారము అని నేను చెప్పటం లేదు, కానీ నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి, నేను భూమి మీద పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా దేవుడే నాకు ఆధారము. నన్ను పుట్టించిన వాడు దేవుడు, నన్ను బ్రతికించిన వాడు దేవుడు, నన్ను నిలబెట్టిన వాడు దేవుడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు దేవుడు, నన్ను పిలిచి ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా అభిషేకించిన వాడు దేవుడు. మరో మాటలు చెబితే దావీదు భక్తులు చెప్పే మాట ఏమిటంటే, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృపై ఉంది. ఈ మాటలు చెబుతూ అంటున్నాడు, నేను గర్భవాసి అయినది మొదలుకొని యెహోవా నాకు ఆధారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎవరు ఆధారంగా ఉన్నారు? ఎవరు నువ్వు ఆధారంగా చేసుకున్నావు? రాజులు నీకు ఆధారంగా ఉన్నారా? మనుష్యులు నీకు ఆధారంగా ఉన్నారా? వస్తువులు, వాహనాలు నీకు ఆధారంగా ఉన్నాయా? నీ ఉద్యోగం నీకు ఆధారం అనుకుంటున్నావా? నీ స్నేహితులు నీకు ఆధారం అనుకుంటున్నావా? నీకున్న సొత్తు నాకు ఆధారం అనుకుంటున్నావా? నువ్వు జీవిస్తున్న ఈ లోకం నాకు ఆధారం అనుకుంటున్నావా? ఈరోజు అవి ఏమీ కూడా శాశ్వతంగా ఉండవని, అలా ఆధారము చేసుకున్న వాళ్ళందరూ కూడా శ్రమల పాలై దేవుని దృష్టిలో వేషధారులుగా పిలువబడి నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోవాను ఆధారముగా చేసుకుని వారు పిల్లరా
వారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. మనం వాక్యాన్ని గమనించినప్పుడు ఎవరైతే ప్రభువుని ఆధారంగా చేసుకుంటారో వారికి కలిగే దీవెనలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 6వ వచనములో యెహోవా మీద ఆధారపడు వారికి కలిగే ఓ ఆశీర్వాదాన్ని ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. కీర్తనాకారుడు వ్రాస్తూ అంటున్నాడు కదా, యెహోవా నాకు ఆధారము కాబట్టి నేను భయపడను. గమనించిన పిల్లరా, ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటారో, దేవుని పైన ఆనుకుని జీవించుతూ ఉంటారో వారికంట భయము ఉండదు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను, అలాగనే లోకమంతా కూడా నా పైన తిరుగుబాటు చేసినను, ప్రజలందరూ కూడా ఒక పక్కన ఉండి నేనొక్కడే ఒక ప్రక్కన ఉన్నప్పటికీ కూడా భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన సర్వశక్తుడైన దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడు కాబట్టి నేనేలా భయపడవలెను. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను భయపడను. గమనించండి పిల్లరా, ఎవరైతే దేవుణ్ణి ఆధారముగా పెట్టుకుంటారో, దేవుని పైన ఆనుకుని జీవించుతూ ఉంటారో, దేవుని మీద వారి మనస్సు ఉంచుకుంటారో వారు ఎన్నడూ కూడా భయపడరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులు ఒక దోణి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం కొంత దూరం వెళ్ళిన తర్వాత అలలు చెలరేగాయి, తుఫాను వచ్చింది, వర్షం పడుతూ ఉంది. శిష్యులు చాలా కలవరపడిపోయి భయపడిపోయి ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వారు ప్రభువును పిలిచినప్పుడు ప్రభువారు చెప్పారు, మీరెందుకు భయపడుచు ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను సముద్రములో ఉన్న వాటన్నిటినీ కూడా సృష్టించిన దేవుడినైనా నేను, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడినైనా నేను మీతో ఉన్నాను, ఈ ధ్వనిలో ఉన్నాను, మీరెందుకు భయపడుతూ ఉన్నారు? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవాను నాకు ఆధారముగా చేసుకున్నాను, నేను భయపడను. గమనించండి పిల్లరా, ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటారో వారు భయపడరు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ప్రతి చిన్న సమస్యకి భయపడుతున్నావు, కృంగిపోతున్నావు, దిగులు పడుతున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకోవాలా. నీ మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, లోకం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీకు తెలిసిన వారిపైన, నిన్ను ప్రేమించే వారిపైన నువ్వు ఆధారపడుతున్నావేమో. ఈరోజు దేవుని మీద నువ్వు ఆధారపడితే నువ్వు భయపడనక్కర్లేదు. ఆయన నిన్ను చూసుకుంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా వాక్యాన్ని గమనించినప్పుడు యెహోవా నీకు ఆధారముగా ఉంటే ప్రయోజనం ఏంటో తెలుసా? ఆయన నిన్ను కాపాడతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, కొండల్లో ఉన్నా, అరణ్యములో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏ తోడు లేకోకుండా ఉన్నా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలోనూ ఉన్నా, ఎలాంటి తెగులు, ఎలాంటి ఇబ్బంది నీ చుట్టూ కూడా చుట్టుముట్టి ఉన్నా దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని నేత్రము నీ పైన పెట్టబడి ఉంటుంది. వాక్యం తెలుసు కదా పిల్లరా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపలా కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు.
ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, ఎవరైతే దేవుని మీద మనస్సు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారో వారికి దేవుడు కాపుగా ఉంటాడు, కాపలా కాస్తాడు. నీ ప్రాణమును, నీ జీవితమును, నీ కుటుంబమును, నీ పిల్లలను, నీకు కలిగిన వాటన్నిటినీ కూడా దేవుడు కాపలా కాస్తాడు. కొన్నిసార్లు అండి మనకు తెలియదు దేవుడు మనల్ని కాపు కాస్తున్నట్టుగా, దేవుడు మనల్ని మనకు సహాయం చేస్తున్నట్టుగా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లుగా మనకి కొన్ని మార్లు మనకు తెలియదు పిల్లారా, మనం గ్రహించలేం పిల్లారా. కానీ యోబు గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం చూచినప్పుడు 10వ వచనం చూద్దాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని కలిగిన అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ అపవాదైన సాతానుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక గొప్ప మాట చెబుతున్నాడు. యోబు కుటుంబమును, యోబుకు కలిగిన సొత్తు అంతటిని కూడా నీవు కాపాడుచున్నావు. చాలా సందర్భాల్లో పిల్లరా దేవుని కాపుదల మనకి కనపడదు, దేవుని కాపుదలను మనం గుర్తించలేం, దేవుని కాపుదల మనకు అర్థం కాదు. కానీ శత్రువైన అపవాది చెబుతున్నాడు, నీవు యోబు ఇంటిని, యోబు సొత్తంతటిని కాపాడుతున్నావు. ఎందుకంటే యోబు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకో. ప్రభు కాపుదల నీ మీద ఉండును గాక. ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ రోగం, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ విపత్తు, ఎలాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టకుండా దేవుని కాపుదల నీ మీద ఉండి నడిపించును గాక. మరొక మాట కూడా చెప్పి నేను ముగించుతాను. యెషయా వ్రాసిన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూచినప్పుడు వీళ్ళకి అక్కడ ఒక మాట ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి కలిగిన వాడుగా కాపాడుదువు. స్తోత్రం కలుగును గాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతి కలిగిన వానిగా చేయుదువు. పిల్లరా, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, దేవుణ్ణి ఆధారంగా చూసుకుంటారో వారికంట దేవుడు శాంతి దయచేస్తారట. ఈ లోకంలో పిల్లరా ఈ శాంతి ఎక్కడ దొరకదు పిల్లరా. ఎవరు కూడా మనకి ఇవ్వలేరు పిల్లరా. ఇది కొంటే దొరికేది కాదు, ఇది కావాలనుకుంటే పొందుకునేది కాదు. ఈ శాంతి అనేది పిల్లరా ఇది దేవుని ద్వారా మాత్రమే మానవునికి దొరికేది. లోకంలో నేటి దినాలలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, జ్ఞానము కలిగిన వాళ్ళు, సౌందర్యము కలిగిన వాళ్ళు, ఆస్తిపాస్తులు కలిగి అన్నీ ఉన్నాయి. కానీ కుటుంబములో శాంతి లేదు, హృదయములో నెమ్మది లేదు, జీవితములో సమాధానం లేదు. ఇలాంటి జీవితాలు అనేకములు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మానవుడు అన్నిటినీ సమకూర్చుకొనగలుగుతున్నాడు, సంపాదించుకొనగలుగుతున్నాడు, కానీ సమాధానమును, నెమ్మదిని సంపాదించుకోలేకపోతున్నాడు. ఈనాడు అనేక కుటుంబాలలో సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక కలవరపడిపోతున్నాయి, కృంగిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం చెబుతుంది, ఎవని మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో వారిని దేవుడంట పూర్ణ శాంతి కలిగిన వానిగా దయచేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద ఆధారపడినప్పుడు పిల్లరా వారు భయపడరు,
వారికి దేవుని కాపుదల ఉంటుంది. వారు పూర్ణ శాంతి కలిగిన వారిగా ఉండగలుగుతారు. రోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీద ఆధారపడుతున్నామా? లోకం మీద ఆధారపడుతున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? దావీదు భక్తుని వలె దేవుని మీద ఆధారపడదాం. దేవునిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రభు తన కృప మీకు తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు. మానవులైన మేము మా దైనందిన జీవితంలో ఎవరి మీద ఆధారపడాలో, ఆనుకుని జీవించాలో మీరు మాకు నేర్పించిన వాక్యము కొరకు స్తోత్రములు తండ్రి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క సైన్యం మీద ఆధారపడినట్లుగా, ఆసా రాజు సిరియా రాజు మీద ఆధారపడినట్లుగా, ఇదిగో నాయన, లోకములో ఉన్న మనుషులు బంగారము పైన, ఐశ్వర్యము పైన, ఈ లోక శక్తుల పైన ఆధారపడి జీవించి నీ సన్నిధిలో వేషధారులుగా, శ్రమలో పాలు పొందిన వారిగా చూస్తూ ఉన్నాము స్వామి. దావీదు భక్తుడు చెప్పినట్లుగా నేను యెహోవా మీద ఆనుకొని ఉన్నాను అని చెప్పాడు. అవునయ్యా, నీ మీద ఆనుకోవటం మాకు నేర్పండి. ఎవరైతే నీ మీద ఆనుకుంటారో వారికి ధైర్యం ఉంటుందని, వారు కాపుదల కలిగి ఉంటారని, వారికి పూర్ణ శాంతి కలుగుతుందని నీ లేఖనము ద్వారా మాకు చూపించావు. అట్టి కృప మాకు దయచేయండి. కృప చూపండి, కనికరించండి. వాక్యమున్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకొని జీవించటం మాకు నేర్పించండి. సమస్త మహిమలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.